హాయ్, వెల్కమ్ టు సినీఫ్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకి వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్. లెట్స్ వాచ్. అందాల నటి అంజలి గీతాంజలి ట్రెండ్ సెటర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఈ చిత్రం మీద అందరి దృష్టి పడింది. ఈ చిత్రాన్ని శివ తుర్లపాటి దర్శకత్వంలో ఎంవివి సినిమాతో కలిసి కోనా ఫిలిమ్స్ కార్పొరేషన్ పై కోన వెంకట్ నిర్మించారు. అంజలికి ఇది 50వ చిత్రం. దీంతో ఈ చిత్రం ఆమెకు ప్రత్యేకంగా మారింది. హారర్ కామెడీ జోనర్ లో భారీ బడ్జెట్ తో రూపొందించిన గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 11న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. I love you all. Thank you so much. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ ఎనీథింగ్ నేను ఫస్ట్ టైం ఇలాగా బయట నుంచి ఆడియన్స్ తోటి నేను ఫస్ట్ టైం నా మూవీ టీజర్ చూడడం ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది ఫీల్. అండ్ మీరు చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. మీ వైబ్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. లవ్ యూ టూ. యా, గీతాంజలి ట్రైలర్ చూసారు, మీకు నచ్చిందా ఏంటి? ఏం చెప్పలేదు. సినిమా డెఫినెట్గా దీనికంటే 10 రెట్లు 100 రెట్లు ఎక్కువ బాగుంటుంది. ఇది జస్ట్ ఒక టేస్టింగ్ డిష్ లాగా. మీకు మెయిన్ మీల్ 11th సర్వ్ చేస్తున్నాము. సో అందరూ థియేటర్లో వచ్చి చూడండి. ఇప్పుడు సమ్మర్ వెకేషన్స్, అందరూ ఒక స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి ఒక చిన్న రిలాక్సేషన్ కావాలంటే మనం ఏదైనా ఒక ఫీల్ గుడ్ మూవీ చూడాలి, లేదంటే ఒక కామెడీ మూవీ చూడాలి. సో ఇది కామెడీ అండ్ హారర్ రెండు మిక్స్ చేసి మీకు కరెక్ట్ అమౌంట్లో సర్వ్ చేస్తున్నాము. సో మిమ్మల్ని డెఫినెట్గా మీరు ఎంటర్టైన్ అవుతారు, మీరు ఎంజాయ్ చేస్తారని మేము వీ బిలీవ్. అండ్ నా 50th మూవీ గీతాంజలి మళ్ళీ వచ్చింది. నేను ఎంత హార్ట్ అండ్ సోల్ పెట్టి వర్క్ చేశానో నా ఎంటైర్ టీమ్ అలాగే వర్క్ చేశారు. నాకు ఒక స్పెషల్ మూవీ కావాలి నా 50th మూవీ అనేది నేను ప్రతి ఒక్కరి దగ్గర చూసాను. నా ఇంటెన్షన్ అండ్ హార్డ్ వర్క్. And my entire team, director Shiva and editor, music director Chota Garu, Praveen, and everybody, and my co-stars Srinivas Reddy, Rajesh, Satya, Sunil Garu, Ali Garu. మీరు యూ నేమ్ ఎనీబడి మా సినిమాలో ఉన్నారన్నట్టు మేము కాన్ఫిడెంట్గా చెప్పగలం. అండ్ అందరి ఇంటెన్షన్ ఒకటే, థియేటర్కి వచ్చి మీరు సినిమా చూస్తున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్స్ షుడ్ గెట్ ఎంటర్టైన్డ్. అదే మా ఇంటెన్షన్. నాన్నకి సబ్బు లేదు, పెనం మీద దోసు లేదు, లైఫ్ మీద ఆశ లేదు అన్నా. రాన్న ఒకసారి నువ్వు రాన్న. ఇది పాడిన తర్వాత ఆయన ట్యూనింగ్ రాసిపోయింది. రాన్న ఈయన చూడడానికి బూడిద గుమ్మడికాయలాగా రౌండ్ కొంటాడు కానీ ఈయన ఇచ్చిన మాసు సాంగ్ ఉంది, అందరూ విన్నారు కదా. అది ఇప్పుడు మన బతుకులన్నీ అలాంటిదే కదా, పాటకు సంబంధించిందే కదా. కానీ ఎవరు బయటికి చెప్పుకోము. నేను చెప్తున్నాను. ఏటి అన్నవా హాస్టల్ ఫీజు అంటండి. చూడండి వీళ్ళందరూ మీకు రెడీగా ఉంటారు. ఇంకా నాకు మీ అందరం చూస్తుంటే గీతాంజలి సినిమా రిలీజ్ రోజు ఫస్ట్ రోజు చూస్తున్నట్టుగా ఉందబ్బా. 10-12 సంవత్సరాలు అయింది గీతాంజలి 1. ఇది మళ్ళీ గీతాంజలి ఏమండి 10 ఏళ్ళు అయింది. అంటే ఇంక 2 ఏళ్ళు నేను పెంచాను. అంటే ఎన్నేళ్ళైనా సరే గీతాంజలి అలాగే ఉండిపోద్ది కదా కదా. ఊ అన్నాడు తమ్ముళ్ళ. ఏదేదే సంవత్సరాలు మాట్లాడితే గీతాంజలి శకలక శంకర్ అవుద్ది. అట్నే ఉంటుంది ఆ సినిమా చేసి. నిజంగా అంటే గీతాంజలి మళ్ళీ వచ్చిన సినిమాకి నిజంగా మేము చాలా అంటే లైఫ్ని రిస్క్ చేసాం తమ్ముడు. నిజంగా తమ్ముడు నువ్వే నిజరా ఏడాడు తిరిగాం తెలిసిన శ్మశానాల్లో కాపురం చేసావురా ఈ సినిమాకి మేము. తమ్ముడు అంటావా? నమ్ముతావా? నువ్వు రేపు సినిమా చూసాక తెలుస్తుంది నీకు. నిజం తమ్ముడు, ఎక్కడ శ్మశానం కాదు, ఏకంగా ఊటీ శ్మశానానికి తీసుకెళ్లారు కోన వెంకట గారు మమ్మల్ని. నమ్మవు నువ్వా? నీకు రేపు సినిమా చూసాక నమ్మితే చూడైతే. ఊటీ శ్మశానం అయ్యో మలయాళం దెయ్యాలు అయ్యి, తెలుగు దెయ్యాలు కూడా కాదు అయ్యి. 11 చూడు నువ్వే నమ్ముతావు తమ్ముడు. నిజరా? తెలుగు దెయ్యాలతో ఏదో పడుతున్నావు సరే పోను, ఓకే. మలయాళం దెయ్యాలు కేరళలో, తెలుగు రావట్లకి, మాకు మలయాళం రాదు. తమిళ
ఈ నెల 11గా ఈ నెల 11 తమ్ముడు, నెక్స్ట్ మంత్ కాదు, ఈ నెల. మీరందరూ ఈ సినిమాని ఘన విజయం చేయాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈ సినిమా మా అంజలి పాప కోసం 100%. ప్లీజ్ క్లాప్స్. తన 50వ సినిమా. అన్ని సినిమాలు మీరు ఆదరించారు. అలాగే నాకు ఈ కామెడీ ఎంటర్టైన్మెంట్లో ఈ మార్క్ దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళేది మాత్రం ఈ సినిమాని 2 people. వాళ్ళే భాను నందు. వాళ్ళిద్దరు మొన్న సామాజిక గమన, అలాగే భైరవ కోన, ఇప్పుడు ఈ సినిమా రాసిన రైటర్స్ వాళ్ళు భాను అండ్ నందు. సో దే ప్లేడ్ ఏ వెరీ కీ రోల్ ఈ సినిమా స్క్రిప్ట్లో. కథ నేను ఇచ్చినా దాన్ని 10 మెట్లు దాన్ని కామెడీ పరంగా వాళ్ళు తీసుకెళ్ళింది మాత్రం భాను అండ్ నందు. అలాగే మా ప్రవీణ్ ఈ సినిమాతోటి నాకు ప్రతి సినిమాతోటి ఏదో ఒకటి ఉంటుంది ఎక్స్పీరియన్స్. ఈ సినిమా జరుగుతున్నప్పుడు అప్పుడు దాకా సినిమాలో సగం వరకు ఇండియను, మా శివాతొరలపాటి, సగం అయిపోయిన తర్వాత అమెరికన్ అయిపోయాడు. ఎలా అంటే అతనికి వచ్చింది ఇంటర్వ్యూ వచ్చింది అమెరికా నుంచి, మీకు సిటిజన్షిప్ ఇంటర్వ్యూ వచ్చింది రమ్మని. అంటే తను వెళ్ళి అమెరికన్గా తిరిగి వచ్చాడు. అలాగే మా ప్రవీణ్ ఎగ్జాక్ట్గా ఏంటి సినిమా ముందు సూర్యతేజ ఎల్ డెబ్యూ మూవీ భరతనాట్యం. దురసాని ఫేమ్ కేవీఆర్ మహేందర్ దర్శకత్వం షరఫ్ నిర్మించారు. మీనాక్షి గోస్వామి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో వైవహర్ష, హర్షవర్ధన్, అజయ్ ఘోష్, సలీం ఫేకు, టెంపర్ వంశీ కీలక పాత్రలు పోషించారు. భరతనాట్యం ఈ వీకెండ్ ఆడియన్స్ ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ప్రేక్షకుల మాటల్లో విందామా? డైరెక్టర్ చేసిన సంబంధించిన ఉంది, కానీ సెకండ్ హాఫ్ అయితే హైలైట్ చేశారన్న. సాంగ్స్ కాదు కానీ చెప్పుకోవాలంటే మ్యూజిక్ అయితే హైలైట్ అన్న. డబల్స్ ఇచ్చారు మామూలుగా మ్యూజిక్ అయితే. వైవర్స్ అయితే కామెడీ అయితే పిచ్చిగా ఉంది. పార్ట్ 2 కూడా ఉందంట. పార్ట్ 2 ఉంది. ఎక్స్పెక్ట్ చేసేది పర్లేదు, ఇది మ్యాక్సిమం బాగుంటుంది. సెకండ్ హాఫ్ ఉంది కదా, సాంగ్స్ అయితే బాగున్నాయి అన్న. మ్యూజిక్ బాగుంది. మ్యూజిక్ అయితే హైలైట్ మూవీ. హైలైట్ బ్రో అసలు హైలైట్ సూపర్ బ్రో అసలు వైవహర్ష నెక్స్ట్ లెవెల్ బ్రో కామెడీ అసలు. మూవీ అయితే సూపర్ ఉందండి, ఎక్సలెంట్గా ఉంది. హ్యాపీ. హీరో పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఎక్సలెంట్గా ఉంది, బాగుంది. సో ఫ్యామిలీ తోటి ఫుల్ కామెడీ ఉంది, ఎంజాయ్మెంట్ అయితే చేసాం ఫ్యామిలీ అందరూ. మీరు ఫ్యామిలీ తోటి సాటిస్ఫైడ్ సార్? మూవీ అయితే సూపర్, కామెడీ పరంగా చాలా బాగుంది. బాగుంది సార్ మూవీ. It is a variety movie. You will find all comedy and suspense, everything. And the introduction of character is very variety. సాంగ్స్ కానీ హీరో పర్ఫార్మెన్స్ Songs, hero performance, it is very good. బాగుందండి, డైరెక్షన్ ఇట్లా బాగుంది. అసలు కొత్త ఇంతవరకు ఇట్లాంటి సినిమాలు రాలేదు తెలుగు ఇండస్ట్రీలో. క్రైమ్ థ్రిల్లర్ అన్నట్టు చాలా బాగుంది. కొత్త వెరైటీ థ్రిల్ అనిపించింది మూవీ చూస్తుంటే. అసలు నెక్స్ట్ ఏమవుతుందా అనిపించింది. చాలా బాగుంది. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. చాలా బాగుంది. భరతనాట్యం మూవీ నాకు చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. హీరో పర్ఫార్మెన్స్ సూపర్ అండి. సెకండ్ హాఫ్ బ్లాక్ పోస్టర్ మూవీ చాలా బాగుంది. కేవి మహేంద్ర గారు చాలా అంటే చాలా బాగా చేస్తారు. జోకులైనా, కమెడియన్ అయినా, ఫైట్స్ అయినా, సాంగ్స్ చాలా బాగున్నాయి. ఐటమ్స్ అయినా కేవి మహేంద్ర గారు డైరెక్షన్లో చాలా బాగున్నాయి. సాంగ్స్ అయినా, అవైనా, మూవీస్ అయినా బాగుంది. మ్యూజిక్ అయినా బాగుంది. మంచి ట్విస్ట్ ఉంది. భరతనాట్యం అంటే ఏదో మామూలుగా రొమాన్స్ ఉంది. రొమాన్స్ భరతనాట్యం అంటే ఏదో డ్యాన్స్ అనుకున్నారు, కానీ అంటే ఇంత ట్విస్ట్ ఇస్తారు అనుకోలే. కేవి మహేంద్ర గారు బాగా చెప్పారు. నైస్, బాగుంది మూవీ. భరతనాట్యం ఎలా ఉంది? భరతనాట్యం సూపర్గా ఉంది బ్రో. సో మామూలుగా అసలు ఇందులో వచ్చేసి వైవహర్ష గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు. సో 1 man షో చేశారు. అండ్ హర్షవర్ధన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ అజయ్ హీరో యాక్టింగ్ చాలా న్యాచురల్గా ఉంది బ్రో. ఫస్ట్ మూవీ అయినా కానీ సూపర్గా చేశాడు. అండ్ ఆయన పేరంటే అజయ్ ఘోష్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చెప్పాలంటే మూవీ అంత కంప్లీట్ ఫన్ అండ్ కామెడీ, మంచిగా నవ్వుకుంటారు అంతా కూడా. సో ఫుల్ ఫన్ ఉంది. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్. అండ్ హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా సూపర్గా ఉంది. తన వాయిస్ కూడా చాలా బాగుంది. ఎక్స్పెషల్ చెప్పాలంటే ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి బ్రో. సో ఓవరాల్ గుడ్ మూవీ. ఫ్యామిలీతో వచ్చి ఎటువంటి బోల్డ్ కానీ వల్గారిటీ కానీ లేదు. సో నైస్ కాన్సెప్ట్ అన్న. భరతనాట్యం మూవీ చాలా సూపర్గా ఉందండి. ఇంటర్వెల్ బ్యాంక్ అయితే హద్దిరిపోయింది. అదొకటి ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ తీసుకొచ్చారు. సూర్యతేజ హీరో మాత్రం ఫస్ట్ చేసినట్టు లేదు, చాలా న్యాచురల్గా యాక్టింగ్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎరగది
వైవాహర్ష క్యారెక్టర్ మాత్రం ఒక నేనే హీరో అంటారు, డైరెక్షన్ అంటారు, కాన్సెప్ట్ మాత్రం చాలా బాగుంది సినిమా అదొకటి పిండేశారు. కామెడీ మాత్రం చాలా బాగుంది. అజయ్ ఘోష్ గారు వన్ మ్యాన్ షో అనుకోవచ్చు, అదొకటి హీరో. అలాగే మీనాక్షి చాలా కొత్తగా వచ్చింది హీరోయిన్ అనుకుంటా, చాలా క్యూట్గా ఉంది. ఇప్పుడు వచ్చే హీరోయిన్స్ కంటే అంత చాలా బాగుంది, చాలా ఒక సమంత రేంజ్లో ఉంది, చాలా గ్లామర్గా. అలాగే మన మహేంద్ర గారి డైరెక్టర్ మాత్రం ఏదో ఫస్ట్ హాఫ్లో అలా వెళ్ళిపోతుంటుంది, ఇంటర్వెల్ బ్యాంగ్ అదొక క్లైమాక్స్ వరకు అయితే. ఇంటర్వెల్ తర్వాత ఫుల్ ఫన్ ఎంటర్టైన్మెంట్ సస్పెన్స్ థ్రిల్లర్. ఇప్పుడు ఉన్న ఫ్రైడేకి ది బెస్ట్ మూవీ అనుకుంటా. భరతనాట్యం చాలా సూపర్గా ఉందండి. భరతనాట్యం చిన్న చాలా బాగుందండి. అసలు చూస్తున్నంతసేపు చాలా హ్యాపీగా ఉంది. అంతే వివాహర్ష కానీ అజయ్ ఘోష్ గారు కానీ చాలా బాగా చేశారు. అసలు వాళ్ళిద్దరు ఎంటర్టైన్మెంట్ అంటే ఎక్స్ట్రాడినరీ లెవెల్. అంటే సినిమా ఓవరాల్గా కూడా సూపర్. అందరూ కూడా చాలా బాగా చేశారు. ఒక విలన్ క్యారెక్టర్ కానీ హీరో క్యారెక్టర్ కానీ అబ్బా హీరో అయితే చాలా న్యాచురల్గా చేశాడు. అంత న్యాచురాలిటీగా ఇంకా ఎప్పుడు ఇంతవరకు అయితే చూడలేదు నేను. అంత న్యాచురల్గా చేశాడు. అంటే ఏదో యాక్టింగ్ చేస్తున్నట్టు కాకుండా న్యాచురల్గా వెళ్ళిపోతుంది. చాలా బాగుంది సినిమా, చూడండి, చూసి ఎంజాయ్ చేస్తారు మీరు. థ్యాంక్ యూ. డైరెక్షన్ సూపర్, డైరెక్షను రొమాన్స్ అబ్బో మామూలుగా లేదు. పైసా వసూలు అన్న, మనకి బోర్ కొట్టద్దు సినిమా. అయితే డబ్బులు పెడితే బోర్ కొట్టద్దు సినిమా, లాగ్ ఉండద్దు, కుళ్ళు జోకులు ఏం లేవు. మనకి సిచ్యువేషన్ నుండి కామెడీ వస్తుంది, కుళ్ళు జోకులు ఉండవు, ఈ స్లాంగ్ వాడరాలు ఇవన్నీ ఏం లేవు. స్మూత్ ఉంటుంది సినిమా, బోర్ కొట్టదు. పైసా వసూలు, ఫ్యామిలీతో చూడొచ్చు, మస్తు టైంపాస్. ఇట్లాంటివే మౌత్ టాక్తో వెళ్తాయి ముందుకి. చిన్న సినిమాలు మంచి ఉంటాయి కదా మనకి, అరే భలే తీశారు కానీ అప్పుడు చూడలేదు థియేటర్లో అనుకుంటాం కదా. ఈ థియేటర్ చూడాల్సిన సినిమా, ఓటీటీలో చూస్తే మీరు ఫీల్ అవుతారు, అరే థియేటర్లో చూస్తుంటే బాగుంటుంది, మస్తు కామెడీ ఉందని చెప్పి. బాగుంది. వైవాహర్ష గారు చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి ఇక్కడ, వాళ్ళది బాగుంది. స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగా చేశారు. ఫస్ట్ డెబ్యూటెంట్స్కి అయితే చాలా మంచి అటెంప్ట్. మూవీ అసలు మీకు మూవీ అవుతున్నట్టు తెలీదు, ఇలా అయిపోతుంది, లాగ్ ఉండదు, మీకు మూవీ అయిపోతుందని వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సూపర్ మూవీ, పక్కా చూడాలి అందరూ, లేదంటే రిగ్రెట్ అవుతారు తర్వాత మంచి మూవీ మిస్ అయ్యామని. ఆల్ ద బెస్ట్. భరతనాట్యం మూవీస్ చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్ అయితే నాకు ఫుల్ ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను. సెకండ్ హాఫ్ నుంచి అసలు మూవీ ఎలా ఉంటుంది ఏంటంటే చాలా ఎక్సైటింగ్గా, చాలా సూపర్గా ఉంది మూవీ. అండ్ హీరో గారి యాక్టింగ్ అండి, సినిమా మొత్తం మీద చూసుకుంటే హీరో గారి యాక్టింగ్ చాలా బాగుంది. ఫస్ట్ ఫిలిం అయినా సరే చాలా బాగా చేశారు ఆయన. సో వైవాహర్ష కామెడీ చాలా బాగా చేశారండి. సో ఈ మూవీలో ఇంకా ఆయన బాగా చేశారని చెప్పుకోవచ్చు. ఫస్ట్ వైవాహర్ష గారిది అంత మూవీ వచ్చింది, హీరోగా చేశారు కదా. సో ఆ మూవీ కంటే కూడా ఈ మూవీలో బాగా చేశారని చెప్పుకోవచ్చు వైవాహర్ష గారు. హీరో గారు ఫస్ట్ మూవీ అయినా కానీ చాలా బాగా చేశారండి. సో ఈ మూవీ మొత్తం మీద హీరో గారిదే హైలైట్ అండి, క్యారెక్టర్ మొత్తం మీద. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ అయితేనే సినిమాకి పర్లేదండి, ఒక ఓకే అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మూవీ చూసుకుంటే మటుకు పైసా వసూలండి. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా పరశురామ్ పేట్ల తెరకెక్కించిన మూవీ ఫ్యామిలీ స్టార్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ అయిన అన్ని సెంటర్ల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ జరుపుకుంది. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. You know, and that's what makes the movie so relatable. I wish, sir, I had this conversation with you all before, which we could implement in the film as well. But having said that, thank you for making time, and tomorrow is a special day. We worked really hard on this film. Till today it was ours, kal ye aapki ho jayegi. So thank you one more time. And Parshuram sir, I can't thank you enough for giving me Indu. It takes one family star to make family star. Every time he would explain me a scene, a screenplay or any moment from the film, for me it became so easy because he was the one who literally connected those dots. I could remember my father, I could remember my grandma. So thank you so much. Dilraju sir, like everybody said, you are an inspiration to this generation. The amount of movies you're making, the kind of films you're making. తెలుగులోనే మాట్లాడాలి, నువ్వు అన్ని అడిగేది ఇంగ్లీష్లో అడుగుతుంటావు, తెలుగులో మాట్లాడు. గ్లోబల్ లాంగ్వేజ్ సార్, అందరు యూఎస్లో కూడా చూస్తారు. అంతేనా? అంతే సార్. అంతే. నాకు ఒక్కటే ఏం అర్థమైందంటే చూడండి, ప్రతి ఒక్కరు చాలా అంటే పిఆర్ఓలు అయ్యి సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చాలా పాలిష్డ్గా మాట్లాడుతున్నారు.
ఎవరు కూడా డెప్త్లోకి వెళ్ళాలి. నేను ఆనెస్ట్గా చెప్తున్నాను. అంటే ఇది ఓకే 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 ఎవరి ఒపీనియన్ వాళ్ళది తప్పు కాదు. అంటే బికాజ్ ఆఫ్ మీ జాబ్స్, మీ ప్రొఫెషన్ అది కాబట్టి. టైం కాదు, ప్రొఫెషన్. సార్, ఫస్ట్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లైఫ్లో అంటే ఫస్ట్ ఇస్ ఫ్యామిలీ, దెన్ లవ్. సో ఇదే నమ్ముతాను నేను. సో మై ఫ్యామిలీ స్టార్ ఇస్ మై గ్రాండ్ మదర్. ఎందుకంటే చిన్నప్పుడు తను నన్ను కృష్ణుడితో పరిచయం చేశారు. సో నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం సార్. సో కృష్ణుడు అంటే ఒక స్పిరిచువల్ కనెక్షన్ నాకు చిన్నప్పుడే వచ్చేసింది. మా గ్రాండ్ మదర్ ఏంటంటే హార్ట్ అండ్ మైండ్ ప్యూర్ ఉండాలి, చిన్నప్పుడే నేర్పించారు. సో అబద్ధాలు చెప్పను, అబద్ధాలు రావు బికాస్ ఆఫ్ హర్. సో మై ఫ్యామిలీ స్టార్ ఇస్ మై గ్రాండ్ మదర్ సార్. వావ్, థ్యాంక్ యూ సార్. సో మీ అందరికి ముందు ఇందాక నేను చెప్పినట్టే చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఎలా ఓపెన్ అయినా, ఎలా చెప్తున్నా ఒక్కొక్కరు ఓపెన్ అయ్యారు, ఒక్కొక్కరు పాలిష్గా చెప్పారనేది నా ఉద్దేశం ఇందాక నేను చెప్పింది. సో వాట్ ఎవర్ ఇంత మీరు టైం స్పెండ్ చేసి మాతో మీ అందరిది ఒక్కొక్కరిదొక్కరు షేర్ చేసుకున్నందుకు అయితే ఇప్పుడు మూవీస్ యాక్చువల్లీ ఎందుకంటే ఆ మూవీస్ వల్లే మై ఫాదర్ బికేమ్ అ జర్నలిస్ట్ ఇన్ సాక్షి టీవీ. సో దానివల్లే వీ గాట్ ఇన్ టు గుడ్ స్కూల్స్, వీ గెటింగ్ గుడ్ ఎడ్యుకేషన్ అండ్ ఎక్సెట్రా. అండ్ ఇంకా మా నాన్న బయట ఎంత వర్క్ చేస్తున్నారో అమ్మ ఇంట్లో దానికంటే డబల్ వర్క్ చేసి షీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్. అందుకే మేము కూడా ఇంత హెల్దీగా మంచిగా ఉంటున్నాము. చాలా పర్సంటేజ్ ఉన్నారు. బట్ ఇన్ మై కేస్ ఇట్ ఈస్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ మై ఫాదర్ అండ్ మదర్. వాళ్ళిద్దరూ బాగా చదివించి చిన్నప్పుడు మా చేత, అంటే దుంపలబడిలో చదివినప్పటికీ కూడా ఇంగ్లీష్లో టాప్ స్కోరింగ్ చేసి బెస్ట్ ఆఫ్ ది స్టూడెంట్ ఇన్ లాంగ్వేజెస్ అని పేరు తెచ్చుకోవడానికి, ఆ తర్వాత నాకు బ్రెడ్ అండ్ బటర్గా నిలిచిన నా లాంగ్వేజ్ ప్రొవెస్ ఏదైతే ఉందో నా లైఫ్లో, అదంతా దట్ హ్యాస్ బీన్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ మై మదర్ అండ్ ఫాదర్. మా మదర్ ఆ రోజుల్లోనే బిఏ లిటరేచర్ దోస్ డేస్ అబౌట్ 60 years బ్యాక్. అండ్ మా ఫాదర్ మిషనరీస్లో చదవడం వల్ల ఆయనకి తెలుగు మాట్లాడడం కూడా వచ్చేది కాదు. ఎప్పుడో మంగళవారం నాడు ఒకరోజు హాఫ్ అన్ అవర్ ఇంటికి వచ్చేవారు, వచ్చి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ చెప్పి సరిగ్గా చెప్పకపోతే 4 కొట్టేసి వెళ్ళిపోయేవారు. దట్ వాజ్ ది ఇంటరాక్షన్ విత్ అవర్ ఫాదర్ ఇన్ అవర్ చైల్డ్హుడ్. బట్ ఇట్ లాటర్ హెల్ప్డ్ మీ సో మచ్ బై లీప్స్ అండ్ బౌండ్స్ ఇన్ మై కెరీర్. ఇప్పటి వరకు కూడా నేను తెలుగు కన్నా కూడా ఐఎమ్ మోర్ నోన్ ఫర్ మై లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించే నాకు ఎక్కువ రెప్యుటేషన్ ఇండస్ట్రీలో ఉన్నది. అండ్ ఆ వింగ్లో ఫాదరు మదరు అయితే, ఇటుపక్క నేను పెద్దవాడిని మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ అక్నాలెడ్జ్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ మై చిల్డ్రన్. దే మేడ్ మీ ఏ స్టార్ ఇన్ అవర్ ఫ్యామిలీస్. ఎందుకంటే వాళ్ళంత బాగా చదువుకుని బెస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ ఇన్ దిస్ కంట్రీ, ఎగ్జిస్టింగ్ యూనివర్సిటీస్, బెస్ట్ యూనివర్సిటీస్లో ఇద్దరు చదువుకుని నాకు లేని పేరు నా ఫ్యామిలీలో నాకు పిల్లలు ఇద్దరు తీసుకొచ్చారు. జర్నలిస్ట్ శివ మల్లాల నూతనంగా స్థాపించిన శివం మీడియా గురించి అందరికీ తెలిసిందే. ఈ రోజు నిర్మాణ సంస్థ నుంచి ట్రీజర్ అండ్ సాంగ్ లాంచ్ చేశారు. తెలుగు సినిమా ఛానల్లో వచ్చినా చూసేవాడిని. నాన్నని పిలిచి టికెట్ బుక్ చేయాలి, చూడాలి అన్నీ చూసేవాడిని, అన్ని సినిమాని థియేటర్లో. అంత పిచ్చి. ఈ స్టేజ్ పవర్ నాకు తెలుసు.
సో ఐఎమ్ హ్యాపీ టు బీ హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సత్య అంటే తమిళ్లో తెలుగు వాళ్ళు తమిళ్ సబ్టైటిల్స్తో చూసి ఇన్స్టాగ్రామ్లో బాగా పెద్దగా హిట్ అయ్యి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎక్కువ మంది చూసి నాకు ఇన్స్టాగ్రామ్లో పంపించారు. మేము తెలుగు వాళ్ళు మాకు తమిళ్ అర్థం కాదు, బట్ సినిమా మాకు చాలా నచ్చింది. సో అది ఇప్పుడు మేము మీకోసం తెలుగులో తీసుకొచ్చాము. సో దానికి శివ అంకిల్కి చాలా థ్యాంక్స్. అండ్ నాన్నగారు అమ్మగారు సపోర్ట్ లేకుండా ఇది అస్సలు ఛాన్సే లేదు, స్వామిజీ సపోర్ట్ లేకుండా అసలు ఛాన్సే లేదు. సో కమింగ్ బ్యాక్ టు ద టీమ్, పాలి అన్న, హీస్ లైక్ మై ఓన్ బ్రదర్, మా అన్నలాగా. అండ్ అదర్ కో ఆర్టిస్ట్ ప్రార్థన అండ్ అదర్ ఆర్టిస్ట్ చాలా థ్యాంక్స్, దే సపోర్టెడ్ మీ వెరీ వెల్. సో మీరే ఇది ప్రజలకి రీచ్ చేయాలి. థ్యాంక్ యూ, బాగా సపోర్ట్ చేయండి అందరికీ. బాబురెడ్డి గారు, సతీష్ గారు వాళ్ళు చాలా మంచి మనసు ఉంది కాబట్టి దీన్ని చేయటానికి ఒక కరెక్ట్ పర్సన్ కోసం వాళ్ళు ఎవరు ఎతకలేదు. ఇక్కడ అందరికీ తెలియకుండానే ఒక అవకాశం వచ్చింది. ఇందాక మాకు తెలియదు ఇవాళ మా షో ఇవాళ ఇక్కడ ప్రెస్ మీట్ 10 గంటలకి అనుకోకుండా దిల్ రాజు గారు షో వేసుకుంటామని చెప్పేసి వేరే ప్రసాద్ ల్యాబ్ టీం అని అడిగితే దిల్ రాజు గారు అంటే నాకు చాలా ఇష్టం, ఆయనలాగా అవ్వాలి అని చెప్పి ఎంతోమంది అనుకుంటారు, కానీ అక్కడ దాకా వెళ్ళడానికి ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు. ఆయన అంటే చాలా ఇష్టం, ఆయన అడిగితే కాదనేది ఏముందని చెప్పించాం. అయిపోయినాక శివ ఇది నీ సినిమా, నా అయ్యో నేను ప్లీజ్ మాట్లాడతాను సినిమా గురించి అని చెప్పేసి ఫస్ట్ వచ్చిన అమరేష్కి, ప్రార్థనకి, వాలీకి, వీళ్ళందరూ మొదటి సినిమాతో విజయం సాధించిన వాళ్ళకి అంత పెద్ద స్టార్ ప్రొడ్యూసరు విషెస్ చెప్పారు. అట్ ద సేమ్ టైం నా ఫ్రెండ్, నా పిఆర్ఓ మిత్రుడు, జర్నలిస్టు శివకు కూడా బాగుండాలని చెప్పాడు. ఎందుకంటే మనం ఏదైనా అనుకుని మనం రామంటే ఎవరు రారు, కానీ తెలియకుండా మనకు మంచి జరిగేటప్పుడు అంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. అందుకనే నాకు ఏదైనా సరే ఈ సినిమా స్టార్ట్, అసలు ఈ సినిమా నాకు సంబంధమే లేదు నిజంగా. చెన్నై వెళ్ళి అనుకోకుండా ఒక హాఫ్ డే ఖాళీ ఉంటే సినిమా చూద్దుగాని అన్నారు. సార్ నేను సినిమాలు రివ్యూలు చెప్తాను, నేను బాగాలేకపోతే బాగాలేదని చెప్తాను, మళ్ళీ మీరు ఇబ్బంది పడతారంటే లేదు నాకు అలాగే చెప్పేవాళ్లే కావాలి, దానిలో వర్కహాలిక్గా ఉంటాడు. వేరే ఎలాంటి హ్యాబిట్స్ కానీ ఎలాంటి వైసెస్ కానీ అదర్ డైవర్షన్స్ కానీ ఉండవు. ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేసుకోవాలి, ఈ వచ్చినటువంటి పర్పస్ నెరవేరాలి, ఇక్కడ మనం హ్యాడ్ టు ఎస్టాబ్లిష్ మై సెల్ఫ్ అనేటువంటి ఆ జీలు, ఆ ఎంతూజియాజము, ఆ ఎయిమ్ ఓరియంటెడ్ జర్నీ అనేటువంటిది తను ఈ రోజున ఒక నిర్మాతగా ఇంట్రడ్యూస్ చేసే స్థాయికి తను వెళ్ళడం. అందులో ద టైటిల్ అండ్ ద పోస్టర్ ఇట్ సెల్ఫ్ ఈ స్పీకింగ్ వాల్యూమ్స్. ఒక మంచి యూత్ ఓరియంటెడ్ లవ్ స్టోరీ అనేటువంటిది వస్తే దాన్ని కరెక్ట్గా ప్రమోట్ చేయగలిగితే ఇలాంటి సినిమాల సక్సెస్ అనేటువంటిది స్కై ఈజ్ ద లిమిట్ అనే స్థాయికి వెళ్తుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ నాకుంది. ఎందుకంటే గతంలో కూడా చాలా ఇలాంటి డబ్బింగ్ సినిమాలు లాంగ్వేజ్ బ్యారియర్స్కి అవేగా అద్భుతమైనటువంటి విజయాలు సాధించిన సందర్భాలు మనం చూసాము. అలాంటి ఒక స్మెల్, అలాంటి ఒక సక్సెస్ తాలూకు ఇండికేషన్స్ అనేటువంటి నాకు కనిపిస్తున్నాయి ఈ టైటిల్లో కానీ. సతీష్ సార్, కే బాబురెడ్డి సార్ అండ్ శివ సార్ ఫర్ మేకింగ్ ఇట్ హ్యాపెన్ ఇన్ తెలుగు. Rangoli gave a very big hit in Tamil industry and it all gave a very good identity for me, Amresh, Wali sir and all our co-actors. The same way I hope you all will make it happen. It is all in your hands, press and the media. Thank you for being a part of our movie Satya. So thank you. ఇవండి ఈనాటి సినీఫ్లెక్స్ విశేషాలు. మరి కొత్త అప్డేట్స్ తో రేపటి సినీఫ్లెక్స్ లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. Cinema, 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 cinema.